అడుగు వెనక్కి వేసేది 100 అడుగులు ముందుకేసి దూసుకుపోవడానికి. అలాగే ఇప్పుడు మహేష్ కెమెరాస్ కి దూరంగా ఉండేది రేపటి నుంచి వెలుగుల మధ్య ఉండడానికి అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలి అని ఒకంత విసుగును ప్రదర్శిస్తారు అనుకుంటే జరుగుతున్న విషయాల్ని చిరునవ్వుతో చూస్తున్నారు ఘట్టమనేని సైన్యం. బాహుబలి ట్రిపుల్ సినిమా ఏదైనా జక్కన తీసే పద్ధతి, అయ్యే కాల్ షీట్లని ఒక్కసారి గమనించిన వారు ఎవరైనా సరే నెక్స్ట్ సినిమా ప్రొడక్షన్ డ్యూరేషన్ మీద ఒక అంచనాకొస్తారు. రాజమౌళి కాంపౌండ్ లోకి హీరో ఎంట్రీ ఇచ్చారంటే కొన్నేళ్ల పాటు లాక్ అయిపోవాల్సిందే. ఇప్పుడు మహేష్ ది అదే పరిస్థితి. ఒక్కసారి షూటింగ్ మొదలయ్యాక లుక్ హైడ్ చేయాలి, సేమ్ లుక్ ని మెయింటైన్ చేయాలి. ఇలాంటి ఎన్నో ఆంక్షలుంటాయి. ఏమాత్రం ఫ్రీగా ఉన్నా బిఫోర్ షూటింగే కదా. కొన్నాళ్ల పాటు మా సూపర్ స్టార్ ఆ స్పేస్ ని ఎంజాయ్ చేయడంలో తప్పేం లేదు అని కూల్గా ఉన్నారు ఘట్టమనేని సైన్యం. ఫ్యాన్స్ కూల్గా ఉన్నంత మాత్రాన మహేష్ కూల్గా లేరు. జక్కన్న మూవీ కోసం ఆల్రెడీ వర్కౌట్ స్టార్ట్ చేశారు. ఎప్పటికప్పుడు మేకోవర్ అవుతూ లుక్ టెస్ట్లు చేస్తున్నారు. మరోవైపు స్టోరీ డిస్కషన్స్ తో అప్డేట్ అవుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి ముందు ఆ మాత్రం హోంవర్క్ చేయాలి కదా అన్నది మహేష్ నుంచి వినిపిస్తున్న మాట. మొన్నటి దాకా ఆచితూచి అడుగులు వేసిన రానా దగ్గుబాటి ఇప్పుడు గేర్ మార్చారు. నేనంటూ రంగంలోకి దిగితే నార్త్ సౌత్ అన్న తేడా లేదంటూ వరుసగా ప్రాజెక్టులు సైన్ చేసేస్తున్నారు. మంచి పర్ఫార్మర్ అన్న పేరు, ఆయా భాషల మీద ఉన్న పట్టు ఆయనకి అవకాశాల్ని కుమ్మరించేస్తున్నాయి. భల్లాల దేవుడు రానా దగ్గుబాటి ఇప్పుడు చాలా బిజీగా కనిపిస్తున్నారు. ఆయన వికీపీడియాలో జస్ట్ వెటాయిన్ సినిమా మాత్రమే రన్నింగ్ లో ఉన్నట్టు కనిపిస్తున్నా వార్తల్లో మాత్రం రానా చాలా సినిమాలతో వైరల్ అవుతున్నారు. లవ్ మౌళిలో రానా నా కోసమే కనిపించారని ఈ మధ్య నవదీప్ స్టేట్మెంట్ ఇచ్చారు. రానా సడన్ సర్ప్రైజ్ లవ్ మౌళిలోనే కాదు, నిఖిల్ స్పైలోనూ జనాలను థ్రిల్ చేసింది. త్వరలోనే ఆయన నార్త్ లో పూర్తి స్థాయి రోల్స్ లో హల్చల్ చేయబోతున్నారు. హౌస్ఫుల్ 4 లో నటించిన రానా, కృతిక్ కర్బందా మరొకసారి జోడీ కడుతున్నారన్నది నార్త్ న్యూస్. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా సగం షూటింగ్ పూర్తి చేసుకుందన్నది కూడా టాక్. మరోవైపు షాహిద్ కపూర్ నటించే ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీలో ఔరంగజేబ్ గా మిస్టర్ దగ్గుబాటి నటిస్తున్నట్లుగా వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ అక్టోబర్లోనే వెటాయిన్ తో మొదలయ్యే రానా పాన్ ఇండియా జర్నీ మరో రేంజ్ లో స్పీడ్ అందుకోబోతుందన్నమాట. డోంట్ సెటిల్ ఫర్ లెస్ అంటారు కదా, ఆ విషయాన్ని గట్టిగానే నమ్ముతున్నారు నేషనల్ క్రష్. జస్ట్ నమ్మడమేనా, ఆచరించి కూడా చూపిస్తున్నారు. థింక్ బిగ్, స్కై ఈజ్ ది లిమిట్ అంటూ తాను ఫాలో అవుతున్న విషయాల్ని ఫాలోవర్స్ తో పంచుకుంటున్నారు. చెప్పకనే చెబుతున్న ఈ బ్యూటీ చేసి చూపిస్తున్న విషయాలేంటో చూసేద్దాం. సోసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి అంటూ పుష్పలో పాటు పాడిన రష్మికను చూసి సోసేకి చిన్నపిల్ల మాదిరి ఉంటాదే రష్మిక అంటూ ముచ్చటగా పాడుకుంటున్నారు ఫ్యాన్స్. పుష్ప 2తో ఆగస్టు 17న ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ ను కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నారు మిస్సెస్ పుష్పరాజ్. అంతేనా అంటే అంతకు మించి అంటూ రష్మిక ఫిల్మోగ్రఫీని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. త్వరలోనే నార్త్ లో సికిందర్ షూటింగ్ మొదలు కాబోతోంది. బిగ్గెస్ట్ ఏరియల్ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేశారు మురుగదాస్. ఈ మధ్య నార్త్ చిత్రాల్లో లేడీస్ కూడా యాక్షన్ ని యమాగా పర్ఫామ్ చేస్తున్నారు. మరి సికిందర్ లోనూ రష్మిక ఈ కైండ్ ఏమైనా ట్రై చేస్తున్నారా అంటూ ఆరాలు మొదలయ్యాయి. సౌత్ లోనూ సాలిడ్ క్యారెక్టర్లు చేస్తున్నారు మిస్ మందన. ఎంత భారీ కమర్షియల్ సినిమా అయినా తన క్యారెక్టర్ కి స్పెసిఫిక్ పర్పస్ ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట ఈ బ్యూటీ. అందుకే ఆమె చేసే సినిమాలన్నీ కెరియర్ లో గుర్తుండిపోయే సినిమాలవుతాయన్నది క్రిటిక్స్ అబ్జర్వేషన్. ఎంత మార్పు, మేకప్ వేసుకోవడానికి, మనీని స్పెండ్ చేయడానికి మధ్య ఇంత మార్పు ఉంటుందా, ఇంత విలక్షణంగా ఆలోచించే వీలుంటుందా అని నోరెళ్లబెడుతున్నారు మీ మాటలు విన్నవారంతా. ఇండస్ట్రీలో ఆర్టిస్టులు ఆమెను చూసి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలంటూ సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు. ఇంతకీ కృతి సనన్ ఏమన్నారు, జనాలు ఆమె గురించి అంతలా ఎందుకు మాట్లాడుకుంటున్నారు? లెట్స్ వాచ్. సినిమాకు పనిచేసే నటీనటులు, టెక్నీషియన్లు ఎంత గొప్పవారైనా సరే ప్రేక్షకులను థియేటర్ల దాకా మాత్రమే తీసుకురాగలుగుతారు. వచ్చిన వారిని కూర్చోబెట్టాల్సిన బాధ్యత మాత్రం కంటెంట్దే అంటున్నారు కృతి సనన్. మేకర్స్ ఎక్కువగా దృష్టి పెట్టాల్సింది కంటెంట్ మీదే అని చెప్తున్నారు. సెట్ లో నటీనటుల మెయింటెనెన్స్ కి ఎక్కువ ఖర్చవుతోందన్న విషయం మీద మిస్ మిమి స్పందించారు. సినిమా సెట్ లో మన వల్ల ఎంత ఖర్చవుతుందన్న విషయం మీద ఒక అవగాహన ఉండాలి. నాకు ఎప్పుడూ ఈ ఆలోచన ఉంటుంది. అనవసరంగా ఖర్చు చేయడానికి నా మనసు ఒప్పదు. సెట్లో జరిగే ప్రతి విషయం మీద అవగాహన పెంచుకున్నప్పుడు వృధా ఖర్చులు ఎవరూ చేయరు. అలా కాకుండా విచ్చలవిడిగా ఉండటం అనేది హాస్యాస్పదమవుతుంది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారికి గౌరవం ఉండదు అంటున్నారు మిస్ మిమి. నటిగా నేషనల్ అవార్డు అందుకున్న కృతి సనన్ ఇప్పుడు నిర్మాతగా మారారు. తానే స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్నారు. కాజోల్ తో కలిసి నటిస్తున్న దోపత్తి త్వరలోనే నెట్ఫ్లిక్స్ లో విడుదల కాబోతోంది. నిర్మాతగా మారిన ఈ టైంలో కృతి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. మంచి చెడు అంటూ విడివిడిగా రాసులు పోసి ఉండవండి. మనస్తత్వాన్ని బట్టే మంచి చెడు ఉంటాయి.
అది కూడా ఎదుటివారి మనస్తత్వాల్ని బట్టి ఉంటుంది అంటున్నారు స్టార్ హీరోస్. గుడ్ బాయ్ అన్న ఇమేజ్ని దాటి గుడ్ బ్యాడ్ అగ్లీ అంటూ టైంకి తగ్గట్టుగా ట్రావెల్ చేసేస్తున్నారు. ఇంతకీ ఎవరు వారు అంటారా? నందమూరి, మెగా, అల్లు అంటూ ఏ హీరోని చూసినా ఇదే సిచ్యువేషన్. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ నుంచి విడుదలైన బర్త్డే గ్లింప్స్ చూసిన వారికి ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకు అర్థాలే తెలియని అసురుడిగా మెప్పించడానికి రెడీ అవుతున్నారు నందమూరి బాలకృష్ణ. ఆల్రెడీ ఈ రూట్లోనే ఉన్నారు దేవర గ్లింప్స్ విడుదలైనప్పుడు కూడా ఇలాంటి టాకే నడిచింది. నేను అస్సలు దయ చూపను అంటూ సాగే లైన్లు తార క్యారెక్టరైజేషన్ ని చెప్పకనే చెప్పేశాయి. హరిహర వీరమల్లులో పవన్ చేస్తున్న పాత్ర కూడా ఈ తరహాదే. దొంగ దొరల అంతు చూసే వీరమల్లుగా కనిపిస్తారు పవర్ స్టార్. తెలుగులో అజిత్ చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీలోనూ తలా నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అటు థగ్ లైఫ్ కూడా గ్రే షేడ్స్ లో సాగే సినిమా అనే ప్రచారం ఉంది. రోలెక్స్ కథ ప్రధానంగా లోకేష్ తీయబోయే సినిమా, విజయ్ నటించిన లియో కూడా ఈ కైండ్ ఆఫ్ మూవీస్ నే. దయలేని హీరోల దండయాత్రే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ సక్సెస్ మంత్ర అవుతోంది అంటున్నారు విమర్శకులు. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.